యుద్ధం రావడంలో గ్యాస్ సిలిండరు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మేము పొట్టు పొయ్యి కట్టెలు వాడేవాళ్ళం. కానీ పర్యావరణ కారణంగా వర్కర్స్ షార్టేజ్ వల్ల మేము కట్టెలు పొట్టు వాడకుండా ఓన్లీ గ్యాస్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ 99% ప్రతి ఒక్క ఓటేజ్ మాని గ్యాస్ మీద ఆధారపడినాడు. ఈ మధ్యకాలంలో గ్యాస్ సప్లై 4 సిలిండర్స్ ఒకటి ఇస్తాం అటు జరుగుతుంది. దానివల్ల హోటల్లో ఐటమ్స్ సగం తగ్గించి నష్టాలతో రన్ చేస్తున్నాం. ఇప్పుడు వేల మంది కార్మికులు ఈ హోటల్ పరిస్థితి మీద ఆధారపడున్నారు. మరి వాళ్ళందరికీ పోషించేటప్పుడు తప్పకుండా మాకు ప్రభుత్వం సహకారం అందియాలి. ఈరోజు గ్యాస్ లేని దానివల్ల కొన్ని హోటల్స్ అంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అని చాలా దగ్గర కూడా స్టేట్లో హోటల్ మూసేశారు. అలాగే ఆంధ్ర కూడా పరిస్థితి కూడా ఇంకా 2-3 రోజుల్లో డెలివరీ కాడ గ్యాస్ లేదు, మేము అడిగినా గొడవలు లేదు, గ్యాస్ లేకపోతే పని జరగదు. ఇంకా 2-3 రోజుల్లో కూడా ఆంధ్ర కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంత వేల మంది కార్మికులు చాకే హోటల్ పరిస్థితిని మన ప్రధానమంత్రి మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హోటల్ పరిశ్రమ కాపాడి గ్యాస్ సకాలంలో ఇచ్చే విధంగా సహాయం చేయండి మీ ద్వారా తెలియజేస్తున్నాను.